తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు విజువలైజేషన్ ప్రాక్టీస్, విజువలైజేషన్ 2.0. చాలామంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు మనం ఎక్కడెక్కడో పుస్తకాల్లో చదివి కొంతమంది కొన్ని నేర్చుకుంటూ ఉంటాము. కొంతమందికి ప్రవచనాలు విన్న తర్వాత ఒక్కొక్కలాంటి మోటివేషన్ వస్తుంది. బట్ విజువలైజేషన్ ప్రాక్టీస్లో క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేను మీకు చూపిస్తాను ఫీడ్బ్యాక్ రూపంలో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు విజువలైజేషన్ అనేది మన పాఠ్యపుస్తకాల్లో ఉంటే ఎంత బాగుంటుంది, అంటే ఆ సిలబస్ సైకలాజికల్గా మనం ఎంత డెవలప్ అవుతాం అనేటువంటి విషయం అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక్కసారి విజువలైజేషన్ ప్రాక్టీస్ క్లాస్కి కనుక అటెండ్ అయితే ఎలాంటి రెస్పాన్స్, ఎలాంటి రిజల్ట్ మనం చూసే అవకాశం ఉంటుంది అనేది నేను ఒకసారి ఫీడ్బ్యాక్ చూపిస్తాను. నాతో పాటు రామ్ గారు ఉన్నారు, సో చూద్దాం. హలో సార్. హాయ్ నారాజ్. సార్, మంచిగా ఫీడ్బ్యాక్ అయితే నేను కొంత కలెక్ట్ చేయడం జరిగింది క్లాస్ నుంచి తీసుకొని. మీరు చూసిందే, బట్ ఒకసారి మన ఆడియన్స్ కూడా చూపిద్దామని అనిపించింది. ప్లే చేసి చూపిద్దామని ఒకసారి చూపిద్దాం సార్. షూర్ నారాజ్. Sir, this is my 5th session, sir, actually, and it is the most productive session among all the 5 sessions, sir. సార్, సెషన్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్గా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఎలా చాలా ఇయర్స్ నుంచి చాలా యూట్యూబ్ వీడియోస్ సెర్చ్ చేశాను, కానీ ఎగ్జాక్ట్ కంటెంట్ రీచ్ అవ్వలేదు. ఫస్ట్ డేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యాను నేను మీ దగ్గర నుంచి. సో బ్రెయిన్ థాట్స్ ఎలా రిలీజ్ చేయాలి, సో హౌ టు సక్సెస్ గోల్స్, ఇట్స్ వెరీ గుడ్ సార్. సార్, ఈ 5 days చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. ఒక గోలు రీచ్ కావడంలో ఉండే ఆనందం అంతా ఇప్పుడు చూసేసాను సార్. నేను చాలా అమేజింగ్ అనిపించింది అది. ఇంకా బాగా నేర్చుకోవాలి మీ దగ్గర, ఇంకా చాలా కంటెంట్ నేర్చుకోవాలని ఒక తపన నాకు కలుగుతుంది సార్. చాలా ధన్యవాదాలు సార్. ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి కూడా ఇలాంటి పెద్ద పెద్ద క్లాసెస్ మేము అవైల్ చేసుకోగలుగుతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ 5 days సెషన్ అనేది రిమార్కబుల్ సార్. డే 1 నుంచి నేను ఎప్పుడు విజువలైజ్ చేసినా కూడా ఐ స్టార్టెడ్ హ్యావింగ్ గూస్ బంప్స్ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఆ మూమెంట్ లో, ఆ ఎండ్ రిజల్ట్ లో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ క్రయింగ్. ఎప్పుడు చేసిన ఈ 5 సెషన్స్ లోనే అది జరిగింది సార్. అండ్ యోగ నిద్రకి ముందు యోగ స్లీప్ ప్యాటర్న్ మాత్రం చేసినప్పుడు విజువలైజేషన్ అయిపోయిన తర్వాత నిద్రపోయాను. ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో అదే నాకు డ్రీమ్ గా వచ్చింది, కంప్లీట్ గా యాజ్ యూజువల్. సో నేను ఆ డ్రీమ్ పొద్దున్న లేచాక నేను మర్చిపోయి ఆఫీస్ వెళ్తూ ఉంటే నేను ఒక కార్ చూసాను అనమాట. ఆ కారు నేను ఏ యాంగిల్లో చూసానో నా డ్రీమ్ లో కూడా అదే యాంగిల్లో చూసిన తర్వాత దెన్ ఐ గాట్ ఇట్ లైక్, అచ్చా ఇది డ్రీమ్, అది రియాలిటీ కాదని అప్పుడు అనిపించింది అనమాట. నేనైతే ఈ 4 classes అటెండ్ అయినప్పటి నుండి నాలో మార్పు చాలా జరిగింది సార్. నా మార్పు నాకే తెలుస్తుంది. బయట వాళ్ళు గ్రహించారో లేదో తెలియదు గానీ, ఏంటంటే నేను ప్రాక్టీస్ చేయకపోయినా గానీ నేను నా డెప్ట్స్ నుంచి బయటపడిపోతాను. నా ఫ్యామిలీని నేను ఒక్కదాన్నే సేవ్ చేసుకోగలను. ఎంత ప్రాబ్లమ్ వచ్చినా నాకేం ప్రాబ్లమ్ లేదు. నేనే చేసుకోగలను. మా ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్సే చాలు. ఈ 4 మెంబర్స్ నేనే సర్వైవ్ చేసుకుంటాను అనే ఫీలింగ్‌లో మాట్లాడేస్తున్నాను. అదైతే కాన్ఫిడెంట్, అది మీరిచ్చిన కాన్ఫిడెంటే, నాకు వేరే ఏం లేదు. యాక్చువల్‌గా అయితే నేను 4 సెషన్స్ అటెండ్ అయ్యాను. నేను ఎప్పుడూ సరిగా విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. బట్ ఆ కాన్ఫిడెంట్ మాత్రం నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఎందుకు అనేది నేను మాత్రం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు గూడా మీ వీడియోస్ పెట్టుకొని వింటూనే ఉంటాను. మీ మాటలు నా మైండ్‌లో మెదులుతూనే ఉంటాయి. మా హస్బెండ్‌తో మాట్లాడినా గానీ, మా పిల్లలతో మాట్లాడినా గానీ, ఇది మీరు చెప్పిన ఎగ్జాంపుల్సే, మీరు మాట్లాడిన మాటలే మళ్ళీ రిపీట్ చేస్తుంటాను. మళ్ళీ అడ్వాన్స్ గూడా జాయిన్ అవ్వాలనే ఒక కోరిక బలంగా ఉంది సార్. నేను చాలా రోజుల నుంచి అడ్వాన్స్ గురించి వెయిట్ జేస్తున్నాను. ప్రాక్టీస్ పెంచుకోవాలనే, ఇది ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ అని జాయిన్ అవ్వాలి అని జెప్పి తొందరపడి జాయిన్ అయ్యాం సార్. ఎనీవే థ్యాంక్ యూ సార్. మీరు పెద్ద గురువు మాకు. మా పేరెంట్స్ తర్వాత మళ్ళీ మీరే ఇంకా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ లో చూసి జస్ట్ 2 క్లాసులు అటెండ్ అయినా, ఇది 3వ క్లాసు. అదే మీరు మన సుమన్ టీవీలో నాగరాజు గారు మీరు మాట్లాడుతుండడం చూసి ప్రీవియస్ కూడా కొన్ని వీడియోస్ చూశాను సార్. ఆ వీడియోస్ చూసి అనుకోకుండా యోగ నిద్ర గురించి మీరు చెప్పడం, నేను నిన్న నైట్ ఇది 3వ క్లాస్ సార్ మీతో జర్నీ చేయడం. నేను ఎప్పటి నుండో మీతో మాత్రం మాట్లాడాలి, ఈ క్లాస్ అటెండ్ అవ్వాలని ఉండేది.
లాస్ట్ 3 మంత్స్ నుండి అనుకుంటున్నా. అది అనుకోకుండా ఈరోజు ఆ భాగ్యం మీతో నాకు కలిగింది. సార్ నాకు యాక్చువల్‌గా ఏందంటే నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కొంత అంటే అదే మెడిటేషన్ చేసే అలవాటు ఉంది సార్. కాకపోతే ఏంటంటే అలా మెడిటేషన్‌కి వెళ్ళడం డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతాను సార్. ఇంకా నాకు నేనేం విజువలైజ్ చేయాలో చేసేవాడిని. కానీ నా జీవిత కాలంలో ఈ ఒక్కసారి రాత్రి మాత్రమే మీరు స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు యాక్టివ్‌గా రిసీవ్ చేసుకున్నాను. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. మార్నింగ్ నిద్రలే నేను పెట్టుకున్న 4:20కి అలారం పెట్టుకున్నాను. దానికన్నా ఇంకా 10 నిమిషాలు నాకు గోలే గుర్తొస్తా ఉంది. మెలకువొచ్చేసి గోల్ గుర్తొస్తా ఉంది. నాకైతే ఈ ఇయర్ నేను ఏం అచీవ్ చేయాలనుకున్నానో అదే గుర్తొస్తుంది. బాడీ అంతా ఎంత తేలిగ్గా అంటే అంత తేలిగ్గా, అంత వెయిట్‌లెస్ మెటీరియల్ అయిపోయినానా, అంత ఎనర్జిటిక్‌గా, అంత తేలిగ్గా ఉంది సార్ నా బాడీ. నైట్ కూడా ఏంటంటే సార్ మీరు రిలీజ్ చేసేయండి 10-1 చెప్పి రిలీజ్ చేసేంత వరకు నా బాడీ మూవ్‌మెంట్ లేదు సార్. ఒక అనస్థీషియా ఇచ్చేసి ఎలా అయితే ఉండిపోయిందో అలా ఎళ్ళిపోయింది అంతే. మీరు రిలీజ్ చేసేంత వరకు నా బాడీ మూవ్‌మెంట్‌లోకి రాలేదు మళ్ళా. బ్రెయిన్ మాత్రం ఎంత ఉంది, బాడీ మాత్రం స్తబ్దత లేకుండా ఇంకా అలా ఉండిపోయింది సార్. నా కంట్రోల్‌లో లేదు. కంప్లీట్ మీ కంట్రోల్‌లోనే ఉంది. మీరు ఏం చెప్తే అది జరుగుతా ఉంది. ఆ యొక్క పాయింట్‌కి వెళ్ళిపోతా ఉంది బ్రెయిన్ కూడా ఆటోమేటిక్‌గా. సో, నా ట్రాన్స్‌ఫర్మేషన్ నాకే కొత్తగా ఉంది సార్. నిన్న మీరు చెప్పారు కదా! మీ యోగ నిద్ర తర్వాత ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు 3 అవర్స్ డీప్ స్లీప్ ఉంటే ఎంత ఫీల్ అవుతారో అని. ఆ సెషన్ అయిపోయిన తర్వాత అంతే ఎనర్జిటిక్‌గా ఉన్నాను సార్. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు నా రిచువల్స్ ఎలా చేస్తానో అలా నేను చేసుకుంటూ వచ్చేసాననమాట. లేచిన తర్వాత నేను ఆ గ్రాటిట్యూడ్ యూజువల్‌గా నైట్ పడుకునే ముందు రాస్తాను. ఈ సెషన్ అయిపోయిన తర్వాత అంతే యాక్టివ్‌గా కూర్చొని నేను ఆ జర్నల్ రాసుకొని, నా జర్మన్ క్లాస్ నేను చదువుకొని అప్పుడు మేము పడుకున్నాననమాట. ఇట్ వాస్ ఇన్‌క్రెడిబుల్. నాకే తెలుస్తుంది ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంత షార్ట్ టైమ్‌లో ఎలా వచ్చేసిందని. ఐయామ్ హార్ట్‌ఫెల్ట్ థాంక్ యూ ఫర్ దట్ సార్. నిన్న చేసిన వాటిలో నాకు థ్రిల్లింగ్ అయిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నిన్న మీరు చలి పుడుతుందన్నప్పుడు మీరు చెప్పారు కదా సార్. ఒక్కసారిగా చలి పుడుతూ ఆ బాడీ చాలా వెయిట్‌లోకొచ్చి చలి పుడుతుందన్నప్పుడు వెంటనే మీరు మళ్ళీ వేడవుతుందన్నారు చూసారా? అప్పుడు ఎలా చేంజ్ అయిందనేది అసలు నేను మార్నింగ్ కూడా అదే ఆలోచించానండి. చాలా అసలు మళ్ళా వేడి తీసుకోవడం అనేది అంత ఈజీగా జస్ట్ సెకండ్స్‌లో మారిపోవడం అనేది నేను చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను దాన్ని. అది మాత్రం చాలా చాలా మంచిగా జరిసింది సార్ నేను మాత్రం. థాంక్ యూ సార్. థ్యాంక్ థాంక్ యూ యూ అండి. సో మచ్. థ్యాంక్ యూ వెరీ మీకు నా పాదాభివందనాలు సార్. థాంక్ యూ. అయ్యో! థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ ఎంత షార్ప్ అండ్ డీటెయిల్డ్గా ఉన్నారు అని చెప్పడానికి అంటే వాళ్ళు క్లాస్ అటెండ్ అయిన తర్వాత నేర్చుకున్నటువంటి విషయాలు. నాకు ఇప్పటికీ అర్థం కానిటువంటి విషయము ప్రతి ఒక్కరికి విజువలైజేషన్ ఎలా చేసుకోవాలనుకున్నటువంటి ఆలోచన అయితే ఉంటుంది. బేసిక్ క్లాస్ అటెండ్ అయినటువంటి వాళ్ళకి తెలుసు, కొంత అటెండ్ కానటువంటి వాళ్ళకి ఆ డౌట్ ఉంటుంది. ఎలా రామ్ సార్ అంటే ఆ థాట్ని ఎలా రిలీజ్ చేయాలి అంటే అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిందే ఒక లేడీ అయితే ఒక మాట అన్నారు, మా పేరెంట్స్ తర్వాత మీరే సార్, థ్యాంక్ యూ సో మచ్ అని. నేనైతే లాస్ట్ పర్సన్ ఒక మాట అన్నారు, పాదాభివందనాలు సార్ అని చెప్పేసి. ఏం ఊరికే రావు కదా రామ్ సార్. హార్ట్లో నుంచి ఒక మనిషిని పొగడాలని చెప్పేసి ఊరికే రావు. ఒక మనిషి ఎంతో తృప్తి చెందితే కానీ అటువంటి విషయాలు బయటికి రావు. ఆ విషయంలో మాత్రం నో డౌట్ యూ డిజర్వ్ ఇట్ అండి. వాళ్ళ అభిమానానికి చాలా కృతజ్ఞుడిని. నిజంగా వాళ్ళు ఎక్కువ భావించారు కానీ నిజంగా నేనంత గొప్పవాడిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక జ్ఞానాన్ని పాస్ ఆన్ చేశామే తప్ప, మనం ఒక మీడియేటరే తప్ప, వాళ్ళు అలా అనుకోవటం వల్ల నేర్చుకోవడం చాలా ఫాస్ట్గా ఉంటుంది అంతే. వాళ్ళు అనుకున్నారు కాబట్టి నేను కూడా అలాగే అనుకోవాలని నన్ను నేను వాళ్ళకి గురువుగా నేను అసలు భావించట్లేదు. నేనేమనుకుంటున్నానంటే ఎన్నో చోట్ల ఉన్న జ్ఞానాన్ని ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక పద్ధతి ప్రకారం తెలుగు భాషలో అందించే అవకాశం కలిగినందుకు నా గ్రాటిట్యూడ్స్ వాళ్ళకి చెప్తుంటాను. సో అలాంటి గ్రాటిట్యూడ్స్తో అనుభవపూర్వకంగా విజువలైజేషన్ ఎలా ఉంటుందో వాళ్ళందరికీ అనుభవం ఇచ్చిన తర్వాత చాలా విషయాలు విజువలైజేషన్ గురించి వినింటారు. చాలామంది విజువలైజేషన్ అన్న ఒక్క టూల్ చాలు అంటే ఎన్నో టూల్స్ విని అది కూడా ఒక టూల్ లాగా వినుంటారు. కానీ నాకు ఈ సందర్భంగా బ్రూస్ లీ కొటేషన్ గుర్తొస్తుంది. బ్రూస్ లీ ఏమంటాడంటే 10,000 రకాల టెక్నిక్కులు తెచ్చిన వాడికి నేను అస్సలు భయపడను. 10,000 రకాల కిక్ ఇచ్చేటప్పుడు కిక్ బాక్సింగ్లో కరాటే నిపుణుడు కాబట్టి అట్లా 10,000 రకాలైన కిక్స్ తెలిసిన వాడికి నేను ఎప్పుడూ భయపడను. ఒకే కిక్కును 10,000 సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాడే వాడంటే నాకు భయం.
బా ఫోకస్డ్గా ఒకే ఒక స్కిల్ని కనుక బాగా డెవలప్ చేస్తే అదొక్కటి చాలు ఈ 10,000 టెక్నిక్స్ చేసే పనిని చేయగలదు. ఆ భయాన్ని ఆయన వ్యక్తం చేశాడంటే బ్రూస్లీ భయపడ్డం ఏంటి? బ్రూస్లీ భయపడుతున్నది టాలెంట్కి, స్కిల్కి. ఇలాంటి స్కిల్లే విజువలైజేషన్లో మనం ఒక్క విజువలైజేషన్ చాలు మీ జీవితంలో అద్భుతాలు సృష్టించడానికి. ఇట్లాంటి విజువలైజేషన్లోనే విజువలైజేషన్కు దగ్గరగా ఉన్న టూల్ని యోగ నిద్రను యాడ్ చేశాం. యోగ నిద్రలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అయితే దాని అనుభవం పొందాలంటే విజువలైజేషన్ యొక్క ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి, అనుభవపూర్వకంగా అదేంటో తెలిసి ఉండాలి. కాబట్టి 5 రోజుల పాటు విజువలైజేషన్ అనుభవాన్ని ఇచ్చి ఒకరోజు ఒక డీప్ స్లీప్ని కేవలం నిద్ర కోసమే ఒక సెషన్ని కండక్ట్ చేసి ఇంకో సెషన్ నిద్రపుచ్చి నిద్రపోకుండా అనెస్థీషియా మాటల ద్వారా ఎలా ఇవ్వచ్చో అలాంటిది ఇచ్చి వాళ్ళు మేలుకొని ఉంటారు, అన్నీ తెలుస్తుంటాయి, కానీ శరీరాన్ని ఒక్క ఇంచు కూడా కదిలించలేరు. ఆ స్థితిలో వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లోకి వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉందో, అటెండ్ అయ్యే వాళ్ళ గోల్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే సాధించాలని గట్టిగా అనుకున్నారో దాన్ని సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించడం జరుగుతుంది. అవే నేను చేసిన పని. సో ఆ చేసిన పనికే వీళ్ళందరి భావనలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అందుకు నీకు వాళ్ళకిద్దరికీ కృతజ్ఞతలు నాగరాజ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. మీరు అలా మాట్లాడుతుంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్ ఇది చేయలేదు, కానీ మీరు మాట్లాడుతుంటే ఆ ట్రాన్స్ ఫీల్ కలుగుతూ ఉంది. ఇందాక ఒక మాట కూడా అన్నారు, బ్రూస్లీ చెప్పినటువంటి ఒక అతిపెద్ద స్కిల్ వర్డ్ ఏదైనా ఉంది అని అంటే భలే రైట్ టైంలో గుర్తు చేశారు. 1000 టెక్నిక్లు తెలిసినటువంటి అతనికి స్కిల్ 100 ఉండొచ్చు మన దగ్గర. ఆ బ్రెయిన్ దేని మీద ఫోకస్డ్గా ఉండదు. 100 రకాలైనటువంటి పనులు, 100 రకాలైనటువంటి ఆలోచనలనే ఉంటుంది. బట్ ఒక్క కిక్ని 1000 సార్లు ప్రాక్టీస్ చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క ఫోకస్ బలంగా తగిలితే దాని రిజల్ట్ వేరే ఉండదు. కుంభస్థలాన్ని ఫోర్స్ తట్టుకోలేము. అది ఓన్లీ త్రూ విజువలైజేషన్ మాత్రమే అది మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. థాట్ ప్రాసెస్ని ఎలా రిలీజ్ చేస్తారు అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. సో అందుకే ఒక్క విజువలైజేషన్ అనే టూల్నే మనం ఉపయోగిస్తాం. ఎస్, తెలుగులో ఎక్కడా కూడా ఒక్కొక్క బెస్ట్ సైకాలజీ థెరపీ సెంటర్ లేదు. అది మీరు నేను ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలని మాత్రం కోరుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్లో చాలా చూస్తాం కదా రామ్ సార్, మానసికంగా మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్గా ఎలా ఉండాలో అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి. మనిషి పడిపోయేది ఎక్కడ అని అంటే ఫినాన్షియల్గా పడిపోయిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ సైకలాజికల్గా పడిపోతే మాత్రం ఆ ఒక్క పర్సన్కే కాదు, చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక డిజార్డర్ ఫామ్ అయినట్టుంటుంది. ఆ థెరపీ సెంటర్ స్టార్ట్ చేయాలని మీరు నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రామ్ సార్. అడ్వాన్స్ విజువలైజేషన్ మనం చేసే ఎపిసోడ్లో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క థెరపీ సెంటర్ లాగానే పనిచేస్తుంది. ఎస్, డెఫినెట్గా మీకు ఏదైనా ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అనుకుంటే రామ్ గారు ఒక సెషన్లో వచ్చేటువంటి ఒక్కొక్క థీరీస్, ఒక్కొక్క పెద్ద అంటే మీ మైండ్లో ఉండేటువంటి బ్లాకేజ్ని రిలీజ్ చేయడానికి చాలా అంటే మన మైండ్లో జైల్లో పెట్టినప్పుడు ఎలా సంఖ్యలతో ఉండిపోతూ ఉంటామో అటు వాటన్నిటికీ బ్లాకేజ్గా కూడా ఆయన థెరపీస్ ఇస్తూ ఉంటారు. అలాంటి థెరపీనే అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది రామ్ సార్? అది నారాజు September 23rd అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్ ఉంది. సో ఈ విజువలైజేషన్ అడ్వాన్స్లో చాలా విషయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని రకాలైన ప్రాక్టీసెస్ అవసరం ఉన్నాయో ఆ ప్రాక్టీస్ అన్నీ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అడ్వాన్స్ లెవెల్. సో September 23rd నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ వీడియోని చూసిన వెంటనే నేను అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో ఎస్ అని 100 టెక్నిక్లు 100 నాలెడ్జ్ తోటి మనం ఏం చేయలేం. బట్ ఒక ఫోకస్ 100 రకాలుగా పెట్టి చేస్తే మనం ఎంత బలవంతుల్లా ఉంటామో అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఆ ఫోకస్ నేను కూడా చేస్తాను అనుకుంటే ఎస్ ఐల్ ఫోకస్ ఆన్ మై గోల్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి అటెండ్ అవుతాను అనుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అటెండ్ అవ్వండి. అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఓన్లీ ప్రాక్టీస్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ సో మచ్.